ఒక భర్తని అడుగుతుంది భార్య, ఎవరు ఫోన్ చేశారు, ఏంటి అంతసేపు మాట్లాడుతున్నావు అంటే, అమ్మ ఫోన్ చేసింది అంటే ఏమంటుంది, ఖర్చులు తగ్గించండి, ట్రిప్పులు ఎక్కువైనాయి, అనవసరంగా నెలొచ్చేసరికి జీతాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఏం తిరగటాలవి, ఎట్లా ఉంటున్నారు మీరు, పద్ధతి ఉండక్కర్లేదా, ఇంట్లో వండుకోవడాలు ఉండక్కర్లేదా, ఎప్పుడు రోడ్డు మీద పడి తింటమేనా అంటుంది అమ్మ అంటాడు. బుద్ధుందా ముసలిదానికి, ఎంతసేపు మనమే పడి ఏడుస్తుంది, ఏం తింటే ఏంటి ఆవిడేమైనా వచ్చి మనకేమైనా వండి పెడుతుందా, ఎన్ని బట్టలు కొనుక్కుంటే ఆవిడకి ఎందుకుట, మనం సంపాదించుకోవట్లేదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతుంది మీ అమ్మ అంటే, మాట్లాడింది మా అమ్మ కాదు మీ అమ్మ, రేపటి నుంచి చెప్తాలే, మా ఆవిడ కోపం వస్తుంది అత్తయ్య, నువ్వేం అనమాకు ఇట్లాంటి మాటలన్నీ అని చెప్తానంటే, అవునా అండి ఇందాని చెప్పాలి కదా మా అమ్మని, మీ అమ్మని కొంత తిట్టేశాను మా అమ్మని, పెద్దవాళ్ళు కదండి ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనం సర్దుకుపోవాలి, వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు, రేపటి నుంచి నేను ఇంట్లో వంట చేసేస్తానండి, మీ అమ్మేమో అనుకుని తిట్టాను, ఏమనుకోమాకండి మా అమ్మకైతే మీరు చెప్పమాకండి బాధపడుతుంది అంది. అంటే భర్త అమ్మ అయితే ఒక రకం తిట్లు, భార్య అమ్మ అయితే ఒక రకం మాటలు ఉంటున్నాయి. ఆలోచించుకోవాలి మరి ఈరోజు యూత్ ఎట్లా ఉందో.